Okay, 306 is abetment to commit suicide. So these are the relevant sections of law. తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నారు. సో ఇన్ ద ఎంక్వైరీ ఆల్ అదర్ అలిగేషన్స్, ఇప్పుడు పాత కేసులో కూడా ఏదో మిస్బిహేవ్ చేశారు, పాత కేసులతో కూడా కావాలని ఎట్లా కేసు మీద పెట్టారని ఆ ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి ఆ మ్యాటర్లు కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వెర్ ఎవర్ దెర్ ఈస్ ఎవిడెన్స్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఓకే, సో ఈ బెయిల్ ఇచ్చినది అది దట్ ఈస్ అ కోర్ట్ మ్యాటర్, మనం చెప్పకూడదు ఇది ఒకటి. సెకండ్లీ, మీరు ఇందాక అన్నారు 2-3 ఇన్సిడెంట్స్ అయింది, కరెక్టే, ఇన్సిడెంట్స్ అయింది. ఈ ఇన్సిడెంట్ అవడం అంటే అది కొత్తది కాదు, పాత గతంలో కూడా చాలా ఇన్సిడెంట్స్ లైక్ దిస్ హ్యాపెన్స్. బట్ ఇలాంటి చర్య ఇప్పటి వరకు ఏ సమయంలో కూడా తీసుకోలేదు గతంలో. ఏది నాట్ ఓన్లీ డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్రాంప్ట్గా, దాని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడము, క్రిమినల్ యాక్షన్లో వెంటనే అరెస్ట్ చేసి లీగల్లీ ప్రొసీజర్ ప్రకారంగా రిమాండ్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి చర్యలు మీరు ఎప్పుడు కూడా గతంలో జరగలేదు. ఓకే, సో దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్. మమ్మల్ని కూడా చాలా స్పష్టంగా ఆదేశం కూడా ఇచ్చారు. ఈ మిస్కండక్ట్, మిస్బిహేవియర్, హై హ్యాండెడ్ యాక్టివిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఇట్ విల్ నాట్ బి టాలరేటెడ్ అండి. సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మార్పులు ఒక చరిత్రం ఒకటి, తర్వాత ఒక కల్చర్, డిపార్ట్మెంట్లో ఒక కల్చర్, ఎగ్జిస్టింగ్ కల్చర్ని చేంజ్ చేయడం కోసం ఇట్ టేక్ సమ్ టైమ్. సో వీఆర్ మనం కృషి చేస్తున్నాం, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్. బిహేవియరు, యాటిట్యూడు, the way we deal with common man citizen when they come to the police station, that effort is ongoing. So to change it takes time. Still we find aberrations. Whenever aberrations are there, we are very quickly, promptly reacting and taking corrective actions. So this will act as a deterrence anamata in times to come. Change మార్పులు ఖచ్చితంగా వస్తుంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇలాంటి రెస్పాన్స్ వాజ్ నాట్ విజిబుల్. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ ఇలాంటిది యాక్షన్ వలన అండ్ ఆల్సో లోపల మనం కూడా వీఆర్ హ్యావింగ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ రీఓరియంటేషన్ కోర్సెస్ programs also within the department to see that there is a change in our attitude, in our behavior, in our language, in our entire approach when we engage in our duties and responsibilities. So మార్పులు చాలా వరకు వచ్చింది, ఇప్పుడు ఇంకా రాబోయే రోజులు కూడా మార్పులు వస్తుంది. సో ఈ మార్పులు తీసుకురావడం కోసం కూడా ఈ పబ్లిక్ పోలీస్ ఇంటర్ఫేస్ కూడా ఎంతవరకు తగ్గించాలా అది కూడా ఏర్పాట్లు కూడా మనం టెక్నాలజీ వాడి, ఇప్పుడు పోలీస్ సేవ యాప్ అనుకోండి, ఆ పోలీస్ సేవ యాప్ వలన ఒక సిబ్బందికి, ఒక సిటిజన్ need not come to the police station. ఆ యాప్ ద్వారా వాళ్ళు దే కెన్ అవైల్ ద సర్వీసెస్. ఇప్పుడు లాస్ట్ వీ సా దట్ ఇన్ 35 days about 42,000 FIRs. 1st of October our honorable CM has launched that police seva app. ఆ పోలీస్ సేవా యాప్ on the 5th of October మనం రివ్యూ స్టాక్ టేకింగ్ చేసినాం. అబౌట్ 42,000 FIRs వాళ్ళు వ్యూ చేశారు యాప్ ద్వారా. గతంలో ఎట్లా ఒక్క ఎఫ్ఐఆర్ కోసం మీరు పోలీస్ స్టేషన్కు రావడం, ఒక ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్కు చాలా ఇబ్బందికరమైన విషయం అది. అది కాక ఈ ఎఫ్ఐఆర్ కోసం ఏసీబీ వాళ్ళు 6 కేసెస్ కూడా ట్రాప్ చేశారు పోలీసులో. సో నాట్ ఓన్లీ curbing corruption, zero tolerance to corruption as per the government, but also public service to the citizens through this app.
సో ఆ కాంటాక్ట్లెస్గా వీఆర్ ఆఫరింగ్ ది సర్వీసెస్ టు ద సొసైటీ. సో దీనివలన ఏమవుతున్నారంటే మార్పులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పులు వస్తుంది. పీపుల్ ఆర్ ఎంపవర్డ్, సిటిజన్స్ ఆర్ ఎంపవర్డ్. As per the democratic society system, what is the expectation on the police? To be transparent, to be accountable. So we are being transparent, we are being accountable. What is the citizen's right should be made available to the citizen by the police. So to make sure that these services are offered, we are using technology also to a large extent. Ee Seva app ante adi nowhere in the country is available, and nowhere in the world you will have so many services available on a digital platform where the citizens can access. So change, మార్పులు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ మేడం. సో చేంజ్, మార్పులు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ మేడం. అదే మండలంలో ఇంతకుముందు ఉన్న ఎస్పీ గారి ఒక ఫ్యామిలీ మొత్తం మన ఉన్న అన్ని ఛానల్స్ కవర్ చేసుకుని కారుణ్య మరణానికి మమ్మల్ని అనుమతించడానికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మా సమస్య ఈ రోజు దాకా చేరకుండా ఉన్నది అనే విషయం మీ దృష్టికి వచ్చినా మీ దృష్టి యాక్షన్. See, we will be open to all instances whichever brought to our notice. Okay? Individual instant gurinchi, I'm sorry I cannot give you the details immediately. But it will be our effort. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. Change is happening. We will ensure that we will strive to make change. ఇప్పుడు 100% చేంజ్ అయిపోయినారు, 100% సాల్వ్ అయిపోయినారు అని అది చెప్పటం లేదు. కానీ ఖచ్చితంగా మనం శ్రమ పడుతున్నాము, మనం ప్రయత్నం చేస్తున్నాము, మనం కష్టపడుతున్నాము ఈ చేంజ్, ఈ మార్పులు తీసుకురావడం. కానీ ఇది చెప్పగలుగుతాము ఏమంటే టుడే ఇన్ ద డిపార్ట్మెంట్ దేర్ హెస్ బీన్ ఎ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్, చేంజ్ ఇన్ దేర్ బిహేవియర్. బట్ దేర్ ఆర్ స్టిల్ aberrations. Still, there are large areas where we need to address, and we agree, concede to the fact that there are problems still. Our problems ne manam tackle chestunnam. So our tackle cheyadam kosam you will not find the police and the government falling short in trying to address these challenges. So we are doing it and we shall do it.